దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఒక దినంలో దేవుని సన్నిధిలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే దీర్ఘశాంతములో దాగి ఉన్న దీవెన. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిద్దాం. దీర్ఘశాంతము అన్న పదానికి ఎగ్జాక్ట్ గ్రీక్ వర్డ్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అర్థం ఏమిటంటే పేషెన్స్, స్టెడ్ఫాస్ట్నెస్, ఫర్బేరింగ్, పర్సెవరెన్స్, బీయింగ్ కాన్స్టెంట్, ఎండ్యూరింగ్, ఇలాంటి అర్థాలు చాలా వస్తాయి. అయితే సొలొమోను గారు మానవ జీవితంలో ఉన్న వివిధ అంశాలను అనుభవపూర్వకంగా మనకి గ్రంథస్థం చేశారు. అందులో దీర్ఘశాంతం చాలా ప్రముఖమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, దీర్ఘశాంతము అంటే తెలుగులో కరెక్ట్గా మనం ఆలోచన చేస్తే అర్థం ఏమిటంటే కోపించటంలో నిదానించటం. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, ఒకసారి ఆలోచన చేద్దాం. దీర్ఘశాంతానికి ఇంత ప్రాముఖ్యత ఉందా అని మనం అనుకోవచ్చు. నిజమే. మనం సామెతల గ్రంథంలోకి వస్తే దీర్ఘశాంతంలో దాగి ఉన్న 4 దీవెనల్ని అక్కడ మనం గమనించవచ్చు. మొట్టమొదటిది సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగూపి మూఢత్వమును బహుమానముగా పొందును. చూసారా, తొందరగా కోపడే స్వభావం కలిగిన వాళ్ళు మూఢత్వాన్ని బహుమానంగా పొందుకుంటారంట. అలాగే దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అని రాయబడి ఉంది. రెండవ దీవెన ఏంటంటే 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ రాయబడ్డ మాట పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. చూసారా, సహజంగా ఈ లోకంలో మనం ఎవరి హీరోలు అని చెప్తామంటే పరాక్రమవంతులని హీరోలుగా మనం చూపిస్తూ ఉంటాం. కానీ వాక్యం చెబుతుంది పరాక్రమవంతుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. చూసారా, మూడవ దీవెన సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. కోపోద్రేకి యగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము అణచివేయును. చూసారా, ఎవరైతే కోపంగా ఉంటారో వాళ్ళు గొడవలు పెద్దదిగా చేస్తారు. నిజమే, చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. మన కుటుంబంలో కావచ్చు, బయట చుట్టుపక్కల కావచ్చు, లేదా పనిచేస్తున్న చోట కావచ్చు. ఎవరైతే కోపంగా ఉంటారో వాళ్ళు గొడవలు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళు చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ ఉంటారు. కానీ దీర్ఘశాంతం కలిగిన వాడు, వాక్యం చెబుతుంది, వివాదాన్ని అణిచివేస్తాడు. చూసారా, 4వ దీవెన సామెతల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనంలో గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. నిజమే, కోపంతో ఏ విషయాన్ని మనం సాధించలేము. కానీ దీర్ఘశాంతముతో మనం వ్యవహరిస్తున్నప్పుడు వాక్యం చెబుతుంది న్యాయాధిపతిని కూడా ఒప్పించవచ్చా. నిజమే, లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 2 నుంచి 8 వచనాల దాకా మనం బాగా గమనిస్తే అక్కడ రాయబడ్డ మాటలు ఒక చక్కటి విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తాయి. అందులో అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించి మనం చూస్తాం. అక్కడ ఆ ప్రాంతంలో అన్యాయంగా వ్యవహరించే ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. మూర్ఖుడంట. ఆ వ్యక్తి ఎవరి మాట వినడంట, చాలా అన్యాయంగా ఉంటాడట. అయితే ఒక విధవరాలు మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తీర్చండి అని మాటికి వేడుకొని ఉండటం వల్ల ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి ఒకసారి విసుకొచ్చేసిందంట. వచ్చేసి, అరే మాటికి వస్తుంది, మాటికి ఈమె నన్ను విసిగించకుండా ఉంటున్నట్లుగా ఈమెకి న్యాయం తీర్చేద్దాం అని అనుకున్నాడట. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దీర్ఘశాంతం వల్ల న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. చూసారా, దీర్ఘశాంతం వల్ల దాగి ఉన్నటువంటి దీవెనలు ఇవ్వండి. దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి అని వాక్యం చెబుతుంది. దీర్ఘశాంతం కలిగిన వాడు పరాక్రమశాలి కంటే శ్రేష్ఠుడు అని వాక్యం చెబుతుంది. దీర్ఘశాంతం కలిగిన వాడు వివాదాన్ని అణిచివేస్తాడు అని వాక్యం చెబుతుంది. దీర్ఘశాంతం కలిగిన వాడు
అన్యాయస్తుడైన న్యాయాధిపతిని కూడా ఒప్పించగలుగుతాడట. ఆమేన్. కీర్తనకారుడు చెబుతున్న మాట ఏమిటంటే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనంలో గమనిస్తే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని రాయబడి ఉంది. నిజమేనండి. దావీదు గారు అంటారు, యెహోవా దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చూసారా? అలాగే నెహెమ్యా గ్రంథానికి మనం వెళ్తే 9వ అధ్యాయం 15, 16, 17 వచనాల్ని నేను చదువుతాను, శ్రద్ధగా గమనించండి. వారు ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొక్కకపోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయావాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడునై యుండి వారిని విసర్జింపలేదు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథంలోకి మనం వచ్చేస్తే అక్కడ రాయబడ్డ మాట, దేవుని ప్రజలని ఇజ్రాయేలుకి, ప్రభువా మీరు వారికి ఆహారాన్ని ఇచ్చారు, నీటిని ఇచ్చారు, అద్భుతాలు చేశారు. అయితే వారన్నీ మర్చిపోయి వారి మనసుని వాళ్ళు కఠినం చేసుకున్నారు. అంతేకాదు వాళ్ళకు ఒక అధికారిని నియమించుకొని మీ మీద మనసు ఉంచక వారు దాస్యత్వం నుంచి ఏ దేశం నుంచి వాళ్ళు వచ్చారో మరలా అదే దేశానికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా వారిని నువ్వు శిక్షించలేదు. నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడివి, నువ్వు దీర్ఘశాంతాన్ని కనపరిచావు అని చెబుతున్నాడు. నిజమేనండి. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మానవ స్వభావం ఎల్లప్పుడూ లోకం వైపే లాగేస్తుంది. నిజమే. అందుకే దీర్ఘశాంతము యొక్క దీవులను మనకు అర్థమైతే మనం దీర్ఘశాంతాన్ని కలిగి ఉండటానికి మనం ఇష్టపడతాం. మనం ఆరాధిస్తున్న దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు. నిజమేనండి. అందుకే ఎన్ని పొరపాట్లు మనం చేసినా, ఎన్ని బలహీనతలు మన జీవితాల్లో ఉన్నా, ఎన్నిసార్లు మనం ఆయనకి అవిధేయులుగా ఉన్నా, ఎన్నిసార్లు మనం ఆయన మీద తిరుగుబాటు చేసినా దేవుడు మనల్ని శిక్షించలేదు. మనల్ని శిక్షించటంలో ఆయన నిదానించాడు. ఎస్, అదే దీర్ఘశాంతం. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మఫలాలలో దీర్ఘశాంతం ఒకటండి. మనం దేవుని సంపూర్ణతను సంపాదించాలంటే, దేవుని పోలికలోనికి నీవు నేను ఎదగాలంటే దీర్ఘశాంతం తప్పనిసరిగా ఉండాలి. ఇక పౌలు గారు అంటారు వివిధ పత్రికల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్ని మనం గమనిస్తే నీవు దీర్ఘశాంతముతో నడుచుకోవాలి అని రాస్తారు. అలాగే కొలసీ పత్రిక 3:12 మనం గమనిస్తే దీర్ఘశాంతమును ధరించుకోవాలి అని రాస్తారు. అలాగే తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రికలో గమనిస్తే 5వ అధ్యాయం 14వ వచనంలో అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి అని అంటాడు. తను వ్యక్తిగతంగా తన విషయానికి ఏంటి అని ఆలోచన చేస్తే పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నా దీర్ఘశాంతమును అని అంటాడు. నిజమే. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే మరి దీర్ఘశాంతాన్ని మనం ఎలా సంపాదించుకోవచ్చు అని అంటే, మనం ప్రభువుని అడిగితే ఆయన మనకు దీర్ఘశాంతాన్ని దయచేస్తాడు. ఎస్, ఎందుకంటే ఆయన స్వభావమే దీర్ఘశాంతం కలిగిన వాడు. నిజమే. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుణ్ణి, ప్రభువా మీ పోలికలోనికి నన్ను తీర్చిదిద్దండి, నాకు దీర్ఘశాంతాన్ని దయచేయండి ప్రభు అని ప్రభుని అడిగినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు దీర్ఘశాంతాన్ని ఇస్తాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులు పిల్లల్లో వారి పోలికలను చూసినప్పుడు చాలా సంతోషపడతారు. నిజమే. అలాగే మనం కూడా దేవుని, మన పరమ తండ్రి యొక్క పోలికలోనికి మనం రూపాంతరపరచబడుతున్నప్పుడు ప్రభుని సంతోషపరిచే అనుభవంగా ఉంటుంది. అయితే వాక్యం చెబుతుంది ఇక్కడ, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11లోకి వస్తే, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతముని ఇచ్చును అని వాక్యం చెబుతుంది. ఒకరి యొక్క సుబుద్ధట వానికి దీర్ఘశాంతాన్ని నేర్పిస్తుంది. నిజమేనండి. కాబట్టి మనలో ఉన్న మంచి బుద్ధి, మనకి బుద్ధి వస్తే మనకు దీర్ఘశాంతంలోనికి మనం వస్తాం. నిజమే. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మన స్వభావం,
దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే మన బుద్ధి ఎప్పుడైతే ఆ విషయంలో తిరుగుబాటు చేసే స్వభావంలో నుంచి, దేవునికి లోబడిన స్వభావంలో నుంచి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్వభావంలో నుంచి మనం పశ్చాత్తాపడితే, ప్రభు వైపు తిరిగితే మనకు బుద్ధి వస్తుంది. ఈ సుబుద్ధి మనకు దీర్ఘశాంతాన్ని నేర్పిస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలోకి వచ్చేస్తే వాక్యం చెబుతుంది. అక్కడ మనం బాగా గమనించవచ్చు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోవచ్చున్నాను అని అనుకున్నాడట. తప్పిపోయిన కుమారుడి కథ అండి ఇది, మీకు బాగా సుపరిచితమే. ఇందులో తండ్రిని మాటని ధిక్కరించి వ్యతిరేకంగా తను దూరంగా వెళ్ళిపోయాడు. అయితే కష్టాలు పడ్డాడు, దుర్వ్యాపారం చేశాడు, తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే వాడికి బుద్ధి వచ్చిందో అప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు. ఇదే సుబుద్ధి అంటే. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నామో, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశామో, దేవునికి దూరం అయిపోయిన మన పొరపాట్లు గమనించి పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగితే మనకి సుబుద్ధి వస్తుంది. ఈ సుబుద్ధి మనకు దీర్ఘశాంతాన్ని నేర్పిస్తుంది. చూసారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో మనం దీర్ఘశాంతంలో కలిగిన 4 దీవెనలు నేర్చుకున్నాం. దీర్ఘశాంతం వల్ల మహావివేకట, దీర్ఘశాంతం కలిగిన వాడు పరాక్రమశాలి కంటే శ్రేష్ఠుడట, దీర్ఘశాంతం కలిగిన వాడు వివాదాన్ని అణిచివేస్తాడట, దీర్ఘశాంతం ఉంటే న్యాయాధిపతిని కూడా ఒప్పించవచ్చట. చూసారా, ఈ వాక్యం మన వెనుకల్లో దీవించబడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు దీర్ఘశాంతాన్ని దయచేయండి, కోపించే స్వభావం నుంచి నన్ను విడిపించండి, నన్ను క్షమించండి, నాకు సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రాధేయపడితే నిశ్చయంగా ఆయన కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మరి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన నా తండ్రి, ప్రేమ కలిగిన నా యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో దీర్ఘశాంతంలో దాగి ఉన్న దీవెనలేంటో మాకు అర్థమయ్యేలా బోధించారు. నిజమే ప్రభా, దీర్ఘశాంతము అంటే అయ్యా కోపించడములో నిదానించడం అని చెప్పారు. నిజమే, మాలో అనేక సందర్భాలలో అవి కోపడడం వల్ల మీరిచ్చే దీవెనల్ని పోగొట్టుకున్నాం. అనేక సందర్భాల్లో కోపడడం వల్ల నష్టపోయాం ప్రభా. కోపపడడం వల్ల మీకు దూరం అయిపోయాం. మా మూర్ఖమైన స్వభావాన్ని బట్టి అయ్యా మీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను. దీర్ఘశాంతంలో తాగిన 4 దీవెనలు మాకు అర్థమయ్యేలా బోధించారు. నిజమే ప్రభా, అయ్యా మీరు దీర్ఘశాంతం కలిగిన వాడని మేము విన్నాం ప్రభా. అయ్యా దేవుని ప్రజలను, ఇజ్రాయేల్ అనేక సందర్భాల్లో వారు మేలులు పొందిన, ఆయన పోషించబడిన, అద్భుతాలు అనుభవించిన వాళ్ళు మరలా తిరుగుబాటు చేసి దూరం అయిపోయారు. అలాంటి పరిస్థితులు కూడా ప్రభా మీరు దీర్ఘశాంతాన్ని చూపించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ స్వభావమే దీర్ఘశాంతం అయినందుకు మీకు వందనాలు. మీలో ఉన్న ఈ స్వభావాన్ని నాయన మేము ధరించుకోవటానికి, దీర్ఘశాంతంలో నడుచుకోవటానికి నాయన మాకు సహాయం చేయండి. అయ్యా, దీర్ఘశాంతాన్ని మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాను. ఇంతవరకు మీ సన్నిధిలో మీకు దూరం అయిపోయిన మేము, మీ సన్నిధిలో తిరుగుబాటు చేసిన మేము, అయ్యా మీకు దూరం అయిపోయిన మా జీవితాన్ని పశ్చాత్తాపడి మీ సన్నిధికి తీసుకొచ్చుకుంటుండగా మమ్మల్ని కనికరించండి. నాయన సుబుద్ధి అని చెప్పారు, అటు కృపను మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. అందరి జీవితాల్లో దీర్ఘశాంతాన్ని దయచేసి తద్వారా వచ్చే దీవెనలను పొందుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.